హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు యమలోకం ఎలా ఉందో చూపించబోతున్నాను. ఈ ప్లేస్ వచ్చేసి యాదాద్రి దగ్గరలో ఉన్నటువంటి సురేంద్రపూర్లో అయితే ఉంది. మనం చేసే పాప పుణ్యాలకి ఏ విధంగా శిక్షలు ఉంటాయో ఎక్కడైతే ఉంటుంది చూడండి. ఇక్కడ యమభటులు అలాగే యమదూత ఉన్నారు. ఇక్కడ చూడండి, చిత్రగుప్తుడు మనం చేసే పాపాలు పుణ్యాలన్నీ ఈ బుక్లో రాస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి మన యముడికైతే చెప్తాడు అనమాట. పక్కన యమభటులు ఉన్నారు. ఇది యమలోకం. లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మనం చేసే పాపాలకి ఏ విధమైన శిక్షలు ఉంటాయో. దొంగతనం చేస్తే ఇలా తలకిందులుగా వేసి నరుకుతారన్నమాట. వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే అలా నరుకుతారు. సో ఇక్కడ చూడండి, తూకాలు మోసం చేసే చెట్టుకు కట్టేసి కడుపులో మొలలు గుచ్చుతారు. ఎద్దును తోలితే ఈ విధంగా మనకి వంగబెట్టి మీద రాయి వేసి కొడతారనమాట.